వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్ అధికారులపై దాడి ఘటనలో ఎస్టీ కమిషన్ మెంబర్ జార్త్ హుస్సేన్ లగచెర్ల రోటిబండ గ్రామాలను సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎస్టీ కమిషన్ మెంబర్ జార్తో హుస్సేన్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. లఘుచర్ల అధికారుల దాడికి సంబంధించితే రోటిబండ తాండాలోని గిరిజనులతో అయితే బీసీ కమిషన్ సభ్యులు హుస్సేన్ అయితే మాట్లాడినట్టుగా సమావేశం అన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఏం సమావేశం ఏం మాట్లాడారు? ఇక్కడ జరిగిన సంఘటన మీద పర్యటన చేసి ఇక్కడ ఉన్న మా గిరిజన బిడ్డలకు వాళ్ళ బాధలేంది, వాళ్ళు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన విధానం, ఇక్కడ చూస్తున్న పరిస్థితులు అయితే బాగలేదు. భయప్రాంతుల్లో ఉన్నారు మా గిరిజన బిడ్డలు, ఇబ్బంది పడుతున్నారు. ఆడబిడ్డలే ఉన్నారు, పెద్దవాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ దేశాలు పారిపోయినట్టున్నారు. కొంతమంది అక్రమంగా అరెస్ట్ చేసినని చెప్తున్నారు. వాళ్ళు ఊళ్ళకి రావడానికి కూడా భయపడుతున్నారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి రావడానికి వీళ్ళ పర్మిషన్ అవసరమేమో. ఏమనంటే రాత్రులు వచ్చి వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆడబిడ్డలతో ప్రవర్తించిన విధానం బాగాలేదు, తాగి వస్తున్నారు డిపార్ట్మెంట్ అంటున్నారు. అసలు డిపార్ట్మెంట్ ఇక్కడ రావాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఎందుకు రావాలి, ఏ కారణం చేత రావాలి, ఎవరిని కొట్టిరు, ఎవరిని తిట్టిరని మీరు వచ్చే విధానం కరెక్ట్ లేదు. మీరు వచ్చుడే తప్పు చేసిరు. మీరు తప్పు చేసి కలెక్టర్ అనేది తెలియకుండా వచ్చిరు. మీరు ఎవరు ఎందుకు వస్తున్నారు? అయినా మీరు రచ్చబెండ పెట్టాలంటే ఈడబెట్టి రావాలి, కానీ మీరు ఎక్కడో పెట్టి వాళ్ళని రమ్మంటే రారు కదా. మామూలుగా ఎవరో వచ్చిరు, వాళ్ళతో ఏందని మాట్లాడే క్రమంలో కొంతమంది ఎవరో అనేది తెలియదు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు వేరే ఉన్నాయి. వాళ్ళు ఇల్లు ల్యాండ్ ఇయ్యనన్ను అనుకున్నప్పుడు వాళ్ళతో ల్యాండ్ తీసుకునే విధానం ఇది కాదా అంటే నేను గ్రామంలో కూడా ఇప్పటికే బిక్కుమంటూ కూడా బతుకుతున్నాం. అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని కూడా తెలియదు అంటూ కూడా వీళ్ళు గ్రామస్తులు ఆపుతున్న పరిస్థితి. అసలు వీళ్ళకి ఏం హామీ ఇచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అరెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధించి ఏం చెప్తున్నారు? ముందు ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళ కోసం ఇప్పుడు ఆల్రెడీ జైలుకి పోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అరెస్ట్ చేయొద్దని ఆల్రెడీ ఎస్పీకి చెప్పడం జరిగింది. ఐజీ కూడా వచ్చి ఉండే, ఐజీ గారికి కూడా ఇప్పుడు అరెస్టులు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అందరూ బయటికి తీయమన్నా, ఇంకా నుండి ఇక్కడ రావద్దు, ఇంకా కొంతమంది ఉన్నారంటే నువ్వు ఎవరికి అరెస్ట్ చేసినా ఇంకా ఇష్యూ పెరుగుతుంది తప్ప ఇష్యూ తగ్గదు. ముందు కూల్ అవ్వండి, ఇష్యూ కూల్ అయినాక మాట్లాడదాం. ఉన్న వాళ్ళని రిలీజ్ చేయండి. మీరు ఎవరిని కొట్టలేదు. అలా అంటే ఇక్కడ దౌర్జన్యంగా వచ్చింది మీరు, దౌర్జన్యంగా వచ్చి చెప్పబెట్టకుండా వచ్చి నిలబడ్డది మీరు. మరి వాళ్ళ ఊర్ల మీద మా పొలాలు పోతాయి పోతాయి అన్నప్పుడు వాళ్ళకు ప్రాణ భయం ఉంటుంది, వాళ్ళ బతుకు తెరిగిపోతుందనే భయం ఎట్టాగుంటుంది. వాళ్ళ దాంట్లో ఏమాత్రం పొరపాటు లేదు. పొరపాటు వచ్చేవాళ్ళు చేసిన వాళ్ళు, ఆ తర్వాత ఓవర్ యాక్షన్ చేసిన డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ ఉన్న లీడర్లను బట్టి నడుస్తూ ఉంటుంది. మరి లీడర్లు ఏం చెప్పారో తెలియదు. అది ఏం జరిగినా కానీ ఆల్రెడీ మేమైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వితిన్ 10 daysలో అసలు ఇక్కడ ఏం పెట్టవలుస్తున్నారు. చాలామంది ఇండస్ట్రీలో 2-3 రకాలుగా చెప్తున్నారు. మరి ఇండస్ట్రీ ఏం పెట్టదలుచుకున్నారు? ముందు క్లారిటీ ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వదలుచుకున్నారు క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ ఉన్న నడుస్తున్న రేట్ ఏందో చూడండి. గవర్నమెంట్ రేట్ కాదండి, పబ్లిక్ రేట్ ఏం నడుస్తుందో చూడండి. ఆ పబ్లిక్ రేట్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళు ఇవ్వదలుచుకుంటే తీసుకోండి, లేదంటే తీసుకోకండి. మీరు వాళ్ళ అభిప్రాయమే ముఖ్యం, ప్రజల అభిప్రాయం తప్ప మీ గవర్నమెంట్ అభిప్రాయం ఎవరికి అవసరం లేదు. కాబట్టి అది చేయండి. ఇమీడియట్లీ అరెస్ట్లు ఆపండి. అక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా ఈ కంపెనీ ఏవి కూడా మాకు వద్దని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. వైపు ప్రభుత్వాలు అధికారులు కూడా వినడం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి, వీళ్ళకి ఎలాంటి హామీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్కి అడ్డం పడద్దు. డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ చాలామంది చెప్పిన విధానం ఒకటి, బాంబే పోయిరు, సూరత్ పోయిరు, దుబాయ్ పోయిరు, బతకడానికి పోతున్నారు అన్నారు. ఒకవేళ ఇక్కడ జాబ్ ఇక్కడనే ఎంప్లాయ్మెంట్ కనుక క్రియేట్ అవుతుంది అనుకోండి, నలుగురు బతుకుతారు కదా. అంత దూరం పోవాల్సిన అవసరం లేదు కదా. డెవలప్మెంట్లో తప్పు లేదు, కానీ వాళ్ళ చేసే చర్య కరెక్ట్ కాదు. వీళ్ళు మాట్లాడే పద్ధతి, వీళ్ళు ల్యాండ్ పుల్లింగ్ చేసే విధానం ఇది కాదు. అక్రమంగా గుంజుకొని రియల్ ఎస్టేట్ చేద్దామనే ఆలోచన తప్పు. ఇది రియల్ ఎస్టేట్ టైప్ చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ మోటో అయితే గవర్నమెంట్ విధానంలో నడుస్తుంది. ఇది గవర్నమెంట్ విధానంలో పోతున్నట్టు లేదు. కొంతమంది వేరే వ్యక్తులు వచ్చి బెదిరిస్తున్నారని చెప్తున్నారు. వాళ్లకు గవర్నమెంట్కి సంబంధం లేదు. సమగ్ర విచారణ జరుపుతామంటూ కూడా హుస్సేన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, లఘుచర్ల నుండి. బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? గ్లోబల్